ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం. అందరూ బాగున్నారండి? ప్రభువు నామంలో మీరందరూ దేవుని యొక్క సన్నిధిలో భద్రపరచబడాలని మీ ప్రాణాత్మ శరీరములు దేవునికి అప్పచెప్తున్నాను. ఈరోజు జీవాహారము కీర్తనలు 95వ కీర్తన 3వ వచనము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. Psalms chapter 95 verse 3. For the Lord is a great God and a great King above all gods. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, రండి నమస్కారము చేసి సాగిలపడదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు. 7వ వచనం. ఎంత మేలు. అంగీకరిస్తే నీకే మేలు. అంగీకరించకపోతే అది మంచి విషయం కాదు, మేలైన విషయం కాదని దీని అర్థం. మీరు ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నారో తెలుసా? మీరు ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల మీరు మైనారిటీలుగా ఎంచబడుతున్నారని సిగ్గుపడుతున్నారా? దేవుడు ఎంత మాత్రము సిగ్గుపరచబడే దేవుడు కాదు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, సమీపించరాని తేజస్సులో నివసించువాడు. కీర్తనలు 97 9వ వచనంలో, ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అని వ్రాయబడినది. భూలోకంలో వేరే దేవతలు లేరని ఇక్కడ చెప్పబడలేదు, కానీ సమస్తము పైన, అన్నింటిపైన దేవుడు రాజ్యము చేయుచున్నాడు. భూలోకం అంతా ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. ప్రతివాని నాలుక ఆయన నామమును ఒప్పుకొని ప్రభు సన్నిధిని మోకరిల్లాలి. ఇది ఆయన నామమునకున్నటువంటి పవిత్రత, ఘనత. ఆయన మాత్రమే హెచ్చైనవాడు, ఔన్నత్యము గలవాడు. అటువంటి దేవుడికి మనము ప్రజలుగా ఉన్నాం. అటువంటి దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్నామంటే నీవెంత ధన్యుడవు ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ప్రతి ఉదయము మనము ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నామో, ఎంత గొప్ప దేవునికి కుమార్తెవు, కుమారుడవై ఉన్నావో నీవు తలంచుకుంటూ నీ రోజును మొదలు పెట్టాలి. ఆయన నామము స్తుతించాలి. అది నీకు మేలు. ఆయన వంటివాడు లేడు, ఆయనలాగా లేరు ఎవరు. ఈ మాటలే అనేక మందిని ఆలోచింపజేశాయి, దేవునిలోకి నడిపించాయి. ఒక వ్యక్తి దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడు. ఆయన వెళ్తూ చర్చి గోడ మీద ఒక వాక్యము చదివాడు. ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆ వాక్యము ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏంటి కునుకడు, నిద్రపోడు ఏంటి? మేము పాటలు పాడి నిద్రపుస్తారు చాలామంది, నేను చూశాను ఎలా ఆరాధన చేస్తారో. ఆయన్ను మరలా గంటలు కొట్టి లేపుతారు, తయారు చేస్తారు, ఆరాధిస్తారు. ఇదేంటి ఈయన కునుకడు, నిద్రపోడు అంటున్నారు, ఎటువంటి దేవుడు ఈయన అని అతని మనసులో ఒక ఆలోచన పదే పదే ఆయన్ను బాధింపసాగింది. ఎటువంటి వాడు ఈయన తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళి మాట్లాడి బైబిల్ తీసుకొని చదవడం ప్రారంభించాడు. ఈయన మాట్లాడే దేవుడు, ఈయన వంటి దేవుడు నిజంగా ఎవరు లేరు అని దేవుని సన్నిధిని అంగీకరించి దేవుని నామాన్ని ఒప్పుకొని ఆయన సేవకుడిగా అయ్యారు. నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నారు ఆయన. అటువంటి జీవాన్ని నీవు కలుగొన్నావా? నీవు కూడా వెలుగువై, జీవానివై అనేకులకు ఆ జీవమును ప్రకటించేవారుగా ఉంటారు. దేవుని నువ్వు కనుగొన్నట్టయితే అట్టి ప్రత్యక్షత మీరు పొందుకొనలాగున దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ప్రపంచమంతటా గొప్ప సువార్థికునిగా పేరు పొందిన బిల్లీ గ్రహాం గారు అనేకులకు ప్రార్థించారు, అధికారులకు, ఉన్నతాధికారులకు. అప్పుడు వారు అడిగారంట, మీరు అమెరికా అధ్యక్షునిగా పోటీ చేయవచ్చు కదా, ఏ ఒక్క పోటీ లేకుండా యునానిమస్గా మీరు ఎన్నికవుతారని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నేను ఒక మెట్టు దిగవలసి వస్తుంది ఇక్కడ అమెరికా అధ్యక్షునిగా పనిచేయడానికి అన్నారంట. అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని సేవలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన ఎంత గొప్పగా చెప్పారో అర్థం చేసుకోండి. అంత గొప్ప దేవునికి సేవకుడిగా ఉండడం అంటే అది గొప్ప విషయం. నీ దేవుడు అంత గొప్పవాడు. నువ్వు ఈరోజు చిన్న
బాధల్లో, కష్టాలకు, నష్టాలకు కృంగిపోతూ నిన్ను నువ్వు తక్కువగా చేసుకున్నట్లయితే నీవు ఇంకా నిజ దేవుణ్ణి కలుసుకోలేదని అర్థం. ఒకవేళ కలుసుకున్నట్లయితే నీవు అంతగా కృంగిపోవు జీవితంలో. ఏ దానికి భయపడిపోవు. నిరాశ నిస్పృహలకు లోనవ్వవు. ఆయన ఇశ్రాయేలును ఏ విధంగా నడిపించారు? పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను 40 సంవత్సరములు చంకనెత్తుకొని తల్లిదండ్రి కాపాడినట్లుగా ఆయన కాపాడాడు. దేవదూతల ఆహారమైన మన్నాతో ఆయన వారిని తృప్తిపరిచారు. 40 సంవత్సరములు వారి చెప్పులు కూడా వారితో పాటు పెరుగుతున్నాయి. బట్టలు కూడా వారు ఉతకలేదు. పిల్లలు పెరిగి పెద్దవుతున్నారు. వారి బట్టలు కూడా వారితో పాటు పెరిగాయి. నిజము కదా! ఎంత ఆశ్చర్యము! ఇటువంటి దేవుని ప్రజలను, దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలను బాధపెట్టకు. దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు దొంగిలించారు. ఎబెనెజరు నుంచి అష్టాదుకు తీసుకొని వెళ్ళి దాగోను గుడిలో దాగోను దేవత ఎదురుగా ఉంచారు. అయితే మరునాడు అష్టోదు వారు వచ్చి చూడగా దాగోను దేవత యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉందట. వారు తీసి మళ్ళా యథాస్థానంలో పెట్టి మరుసటి రోజు ఉదయం వచ్చేసరికి దాగోను దేవత యొక్క తల, చేతులు నరకవేయబడి మొండెము యెహోవా మందసం ఎదురుగా ఉన్నది. అప్పుడు యెహోవా హస్తము యొక్క బలము వారందరినీ గడ్డలతో మొత్తినందువల్ల వారు భయపడి దేవుని యొక్క గొప్పతనానికి, ఆయన భయంకరమైన సన్నిధికి భయపడి వారు మందసమును తీసుకొని వెళ్ళి మళ్ళీ గాతు పట్టణమునకు పంపి ఇశ్రాయేలుకు చేరునట్లుగా చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఈరోజు నీ యొక్క హృదయంలో ఆయన మందసముగా చేసుకొని నీ హృదయ సింహాసనం మీద ఆసీనుడైనాడు. ప్రభువు నీవు నీ హృదయంలో ప్రతిష్ఠించావా? ఆయనను పరిశుద్ధుడు 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 అని ఎల్లవెల్లలా దేవదూతలు కొనియాడబడుచున్నాడు. అంతకు మించిన పదము లేదు. అంత పరిశుద్ధుడు ప్రభు. ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త యెషయా గారు దేవుని సన్నిధిని చూసినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతను 6 రెక్కలు గల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతున్నటువంటి దృశ్యమును చూసి, అయ్యో నేను పాపిని, పాపిష్టి జనముల మధ్య నివసించున్న వాడిని, అపవిత్రమైన పెదవులు గలవాడినని కేకలు విడిచి ఆయన ఏడ్చారు. అప్పుడు ఒక దూత అగ్నిని తీసుకొని వచ్చి ఆయన పెదవులకు ముట్టింది. అంత గొప్ప ప్రవక్త దేవుని ఎదుట ఆయన సన్నిధి నిలవలేకపోయాడంటే దేవుని సన్నిధి యొక్క గొప్పతనము ఆలోచించు. నీ యొక్క జ్ఞానము ఉన్నంత వరకే దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు ఆలోచించడానికి మొదలుపెట్టు. దేవుడు నీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ధన్యుడవు, ధన్యురాలు అని మరలా మరలా నీకు సెలవిస్తూ ఆయన స్తుతిస్తే మంచిది. నీకు సమస్తము మంచి కలుగును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, రాజుల రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రవ్వా. నీ యొక్క నామము యొక్క ఘనత ఎంత గొప్పదో ప్రవ్వా. మేము ఆలోచించుటకు ప్రభ మా జ్ఞానము సరిపోదు, వర్ణించుటకు మా మాటలు సరిపోవు తండ్రి. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నిజముగా మేము ధన్యులము తండ్రి అంటూ అయ్యా నీ పాద సన్నిధిలో మోకరిల్లిన ప్రతి బిడ్డను దృష్టించు తండ్రి. వారి అక్కరతలన్నీ తీర్చుని నాయన. మేము అల్పులము కాదు, మా దేవుడు ఆకాశమందున్నవాడు, మహోన్నతుడు, మహాగణుడు, ఆయన వంటి వాడు లేరని ఊహించు వాటికంటే అత్యధికంగా దయచే దేవుడు అని విశ్వసిస్తూ ప్రభా వారి విశ్వాసాన్ని ప్రభా మీరు వారికి సమాధానం ఇస్తూ బలపరచండి. ప్రతి బిడ్డను మీ యొక్క బంగారు పాదముల యొద్ద సమర్పిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనతను మీకే సమర్పిస్తూ నా ప్రభువును నా రక్షకుడైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.